విశాలమైన నీలి ఆకాశమున తివాచీ పరిచినట్లు వ్యాపించిన ఓ వర్షపు మేఘములారా, తేటనీటి సెలయేళ్ళు జలజలమని ప్రవహించే ఆ వెంకటాద్రి వైపుకు వెడుతున్నట్టున్నారు. బరువెక్కిన హృదయము విరహపు వేదనతో తల్లడిల్లుతుండగా కంటిలోని కన్నీరు గుండెలపై నుంచి సెలయేరై ప్రవహిస్తున్నది అని వెంకటాద్రిపై కొలువై ఉన్న ఆ వెంకటేశ్వరుడికి ఒక్కసారి చెప్పి వెళ్ళరా. ముచ్చపు జల్లులై వర్షించే ఓ గొప్ప మేఘములారా, శ్యామల వర్ణపు వెంకటేశ్వర స్వామి అర్ధరాత్రి వరకు తన కామాగ్నితో నన్ను బాధపెట్టి తెల్లవారుజామున ఆ వెంకటాద్రి పైన విహరిస్తున్నప్పుడు ఈ విరహపు వేదనలో నేనుండలేకపోతున్నాను అని కాస్త చెప్పి వెళ్ళరా. కరుణించే ఓ వర్షపు మేఘములారా, బక్క చిక్కిన నా చేతి మెరిసే బంగారపు గాజులను, బంగారము వంటి నా మంచి మనస్సును, ఆ మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే మంచి నిద్రను అన్నిటినీ తీసుకుని నన్ను దీనురాలిగా చేసి వదిలి వెళ్ళిన స్వామి, చల్లని సెలయేళ్ల వెంకటాద్రి పైన కొలువై ఉన్న గోవిందుడు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఆ స్వామి కళ్యాణ గుణములను పాడుతూ నా ప్రాణములను రక్షించుకుంటూ ఉండలేకపోతున్నాను. మెరుపుల కాంతిని దాచుకున్న నల్లని మబ్బుల్లారా, దివ్య వక్షస్థలమున లక్ష్మీదేవిని సింగారించుకొని తిరుమలలో కొలువై ఉన్న శ్రీయప్పతిని చల్లని నా గుండెలలో నిలుపుకొని నా స్వామి వస్తాడు అనే ఆశతో ప్రతి నిమిషము ఎదురు చూస్తున్నాను అన్న విషయమును నా స్వామికి చెప్పి వెళ్ళరా. గుంపులు గుంపులుగా విశాలమైన ఆకాశమంతా ఆక్రమించుకున్న మేఘములారా, తేనెతో వికసించిన పూల గుత్తులు చెల్లా చెదురవునట్లు వెంకటాద్రి పైన వర్షించే సమయములో బక్క చిక్కిన నా చేతి నుండి దొంగిలించిన గాజులను నాకు తిరిగి ఇవ్వమని పదునైన గోళ్లతో ఆ హిరణ్యకశ్యపుడి శరీరమును చీల్చి చెండాడిన నారసింహుడికి కాస్త చెప్పి వెళ్ళరా. భూమిపై ఉన్న సముద్రములలోని నీటిని తాగి విశాలమైన ఆకాశమంతా వ్యాపించిన చల్లని వర్షపు మేఘములారా, బలిచక్రవర్తి నుండి భూమిని దానముగా తీసుకున్న వామనుడు కొలువై ఉన్న వెంకటాద్రి శిఖరముపై వర్షిస్తున్న సమయములో కరిమింగిన వెలగ పండువలే నా హృదయములోకి దూరి నా మనసును అపహరించి బాధ పెడుతున్న ఆ శ్రీమన్నారాయణుడికి నా మనోవేదను కాస్త తెలపరా. చల్లని వర్షపు మేఘములారా, శంఖములున్న మహాసముద్రమును చిలికిన సర్వేశ్వరుడు ఆ పుండరీకాక్షుడి దివ్యపాద పద్మములను ఏదో ఒకరోజు సేవకురాలినై నుదిటి కుంకము చెదురునట్లు సేవించాలి అని హృదయ భారముతో ప్రాణములను అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తూ నిలుచున్నాను అని వెంకటాద్రిపై కొలువై ఉన్న నా స్వామికి కాస్త చెప్పి వెళ్ళరా. వర్షాకాలమున ఆకాశములో పయనించే నల్లని వర్షపు మేఘములారా, ఏదో ఒకరోజు నా స్వామి తప్పక వస్తాడు అని వర్షాకాలములో జిల్లేడు మొక్క యొక్క పండుటాకు వలె బాధపడుతూ రాక్షసులతో యుద్ధము చేసిన నా శ్రీరామచంద్రుడి పేరును తలుచుకుంటూ ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్నాను అని వెంకటాద్రిపై కొలువై ఉన్న నా స్వామికి కాస్త చెప్పి వెళ్ళరా. పెద్ద ఏనుగులాగా ఆకాశమున ఆవరించి ఉన్న ఓ గొప్ప మేఘములారా, విరహపు వేదనతో నేను మరణించినట్లయితే తిరుమలలో కొలువై ఉన్న శేషశయనుడు తానే గతి అని శరణు వేడే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తాను అని అబద్ధము చెప్పి ఒక ఆడపిల్లను రక్షించలేకపోయాడు అని లోకములోని వారందరూ తలో రకముగా నిందిస్తారు అని
నా స్వామికి చెప్పి వెళ్ళరా? శేషశయనుడు అయిన శ్రీమన్నారాయణుడికి తన హృదయములోని విరహపు వేదనను తెలపమని దూతగా వెంకటాద్రి వైపుకు వెడుతున్న నీలి మేఘములకు చెబుతూ గోదాదేవి అనే ఆండాళు తల్లి రచించిన ఈ పాసురములను మనస్ఫూర్తిగా చదివినవారు ఆ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన భక్తులు కాగలరు.